గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు మనకు ప్రధాన వార్తగా పహల్గాం ఉగ్రదాడి సూత్రధారైనటువంటి సులేమాన్ హతం అంటూ వార్తను హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఇచ్చింది ఈనాడు. జమ్మూ కాశ్మీర్లో సైన్యం భారీ విజయం సాధించింది. 3 కీలక ఉగ్రవాదులను అంతమొందించింది. వీరిలో పహల్గాం ఉగ్రదాడికి కుట్ర పన్నిన ముష్కరుడు ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ శివార్లలో ఉన్న అటవీ ప్రాంతంలో నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక ఇందులోనే నిన్న పార్లమెంట్లో లోక్సభలో రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మాట్లాడినటువంటి విషయాలను వెల్లడించిన వివరాలను ఇక్కడ పొందుపరుస్తూ ఇంక్లూడ్ చేస్తూ ఇందులోనే వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరులో ఎంత దూరమైనా వెళతామంటున్నారు రాజ్నాథ్ సింగ్. అయితే ఇది ఒక కామా మాత్రమే, అంటే లక్ష్యం సాధించాకే సింధూర్కి అనేది ఫుల్ స్టాప్ పెట్టడం జరుగుతుంది అని చెప్పారు. అయితే ఈ విరామం కూడా ఎందుకు అంటే పౌరులకు నష్టం లేకుండా జాగ్రత్త తీసుకున్నామని చెబుతున్నారు. ఎవరు ఒత్తిడి మనపై లేదు అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ అంటున్నారు. ఇక లోక్సభ చర్చలో రాజ్నాథ్ స్పష్టీకరణ. మరోవైపు బీసీ రిజర్వేషన్కు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్పై ఢిల్లీలోనే తేల్చుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం సీఎం, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీకి తరలి వెళ్లాలని తీర్మానించింది. రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోసం విజ్ఞప్తి చేయాలని, సానుకూల స్పందన లేకుంటే కాంగ్రెస్, ఇండియా కూటమి ఎంపీలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కార్యాచరణ సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యం అంటూ వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతపై సుప్రీంలో బలమైన వాదనలు వినిపించాలని నిర్ణయం తీసుకున్నారు. 5న కేసు సుప్రీంకోర్టు ముందుకు వెళ్లబోతోంది. తక్షణమే ఏజీతో చర్చించాలని వైద్య మంత్రికి సీఎం సూచన చేసినటువంటి క్రమంలో ఈ వార్తను ఇందులోనే ఇంక్లూడ్ చేస్తూ హైలైట్ చేశారు. నిన్న బీసీ రిజర్వేషన్పై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని వివిధ అంశాలపై ఏవైతే చర్చించారో వాటన్నింటినీ ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్నిచ్చారు. ప్రధాన వార్తగా అత్యంత ఖరీదు అమూల్య సేవలు. రేపు నింగిలోకి నైసార్ ఉపగ్రహం. మానవాళి చరిత్రలో అత్యంత ఖరీదైన భూ పరిశీలన ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. 11,200 కోట్ల ఖర్చుతో రూపొందించిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, భారత రోదసి పరిశోధనా సంస్థ ఇస్రో సింథటిక్ ఎపర్చర్స్ నైసార్ శాటిలైట్ బుధవారం సాయంత్రం 5:40 GSLV F-16 రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లబోతోంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. రాష్ట్రపతిని కలుద్దాం. ముఖ్యంగా నిన్న కేబినెట్ భేటీ జరిగింది కదా, అందులో బీసీ రిజర్వేషన్కు సంబంధించి నెక్స్ట్ ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అంటోంది బీసీ రిజర్వేషన్ కోసం చెలో ఢిల్లీ అని. సో బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రం మీద ఒత్తిడి పెంచుదాం. 3 రోజులు ఢిల్లీలోనే 5, 6, 7 తేదీల్లో. ఇక హైకోర్టుకు 4 అదనపు జడ్జిలు చలపతిరావు, రామకృష్ణారెడ్డి, ప్రవీణ్ కుమార్, గౌస్ మొహిద్దీన్ల నియామకం. కొలీజియం సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ. ప్రత్యేక రైల్లో ఢిల్లీకి, ఇది బీసీ రిజర్వేషన్కు సంబంధించి వీళ్ళంతా ప్రత్యేక రైల్లో ఢిల్లీకి అంటూ ఇచ్చారు. ఇక సీతారామ సవరణ అంచనాలకు ఆమోదం. 13,058 కోట్ల నుంచి 19,325 కోట్లకు పెంపు. ఇక పంట కాలువల ఆధునీకరణతో పాటు మరమ్మతుల పనులు. ముఖ్యమంత్రి రేవంత్కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి సవరణ ఏదైతే అంచనాలను సవరించారో 13,000 కోట్ల నుంచి 19,000 కోట్లకు దానికి ఆమోదం తెలుపబడింది నిన్న. సో అదే ఈ వార్త. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. సిగాచితో సీఎం లాలూచి అంటూ ప్రధాన వార్తల్లో, ముఖ్య వార్తల్లో ఒకటిగా నమస్తే తెలంగాణ కథనాన్ని ప్రచురించింది. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమ యాజమాన్యంతో సీఎం రేవంత్ రెడ్డి లాలూచీ పడ్డారని, అందుకే 54 మంది కార్మికుల మృతికి కారణమైన కంపెనీపై ఇప్పటి వరకు ఒక్క క్రిమినల్ కేసు కూడా పెట్టలేదని, ఈ ఘటనలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీసీ బిల్లుపై కాంగ్రెస్ హ్యాండ్సప్ అంటూ 42% కోటా బాధ్యత బీజేపీదే అంటున్నారు పొన్నం ప్రభాకర్ అంటూ ఈ వార్తనిచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. భవిష్యత్ కార్యాచరణపై ఢిల్లీ మీదే భారం మోపింది. ఇందుకోసం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వెళ్లి అక్కడే లాబియింగ్, ధర్నాలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ కూడా
ఏపీలో ఈనాడులో పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ హతానికి సంబంధించి వార్తనిస్తూ ఆపరేషన్ మహాదేవ్తో మట్టుబెట్టిన సైన్యం, సోనామార్గ్ టెన్నెల్ దాడి ముష్కరుడు మృతి, మరో ఉగ్రవాది ఎన్కౌంటర్ జరిగింది. మరోవైపు నిన్న సభలో ఉగ్రవాదంపై పోరులో ఎంత దూరమైనా వెళతాము అని చెప్పేసి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక రండి కలిసి పనిచేద్దాం, గ్రీన్ హైడ్రోజన్ పోర్టుల నిర్మాణంలో భాగస్వాములవ్వండి, సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్కు చంద్రబాబు ఆహ్వానం, గృహ నిర్మాణం, సబ్సీ కేబుల్ రంగాల్లో సహకరిస్తామన్న లాంగ్, అమరావతిలో హౌసింగ్ ప్రాజెక్టుల్లో చెయ్యి కలపండి, ఆ దేశ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డును కోరిన ఏపీ సీఎం, బిడదారి హౌసింగ్ ప్రాజెక్టు పరిశీలన. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, మీ పెట్టుబడులకు మాది పూచి అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆంధ్ర సింగపూర్ బిజినెస్ ఫోరం భేటీలో చంద్రబాబు ఇచ్చినటువంటి భరోసాను ఇక్కడ హైలైట్ చేశారు. పెట్టుబడి అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్, నవంబర్లో విశాఖ భాగస్వామ్య సదస్సుకు రండి, పెట్టుబడులే కాదు పేదలకు సాయం చేయండి, పేద ధనిక అంతరం తగ్గించడానికే P4, త్వరలో ఏపీ సింగపూర్ స్టార్టప్ ఫెస్టివల్, రాష్ట్రంలో పెట్టుబడులకు ఆకాశమే హద్దు, నైపుణ్యమున్న వర్క్ ఫోర్స్ను సిద్ధం చేస్తాం, ఏపీలో 6 పోర్టులు, 7 ఎయిర్పోర్ట్లు, త్వరలో అందుబాటులోకి మరో 4 రేవులు, ఇంకో 9 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు అంటున్న సీఎం చంద్రబాబు నాయుడు. పహల్గాం ఉగ్రవాదుల ఎన్కౌంటర్, సులేమాన్ సహా మరో 3 హతం. నెక్స్ట్ సాక్షి, కొలుసుకు భూ గొలుసు అంటూ మంత్రిగారి కంపెనీకి 600 కోట్ల విలువైన 845.6 ఎకరాలు ధారాదత్తం, పార్థసారథి భార్య కమలాలక్ష్మి, డ్రైవర్ కొలుసు ప్రసాద్ పేరిట నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో 5 లక్షల చొప్పున 45.6 ఎకరాలు విక్రయం, ఏటా 15,000 లీజు కింద 800 ఎకరాలు, 25 ఏళ్లు కేటాయింపు. ఆగిరిపల్లి చుట్టుపక్కల బహిరంగ మార్కెట్లో ఎకరం భూమి ధర 60 నుంచి 70 లక్షలుంది అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక హైకోర్టు జడ్జిగా జస్టిస్ దేవానంద్ ప్రమాణం చేసిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ఇక హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తులుగా 4, రాష్ట్రపతి ఆమోదం తర్వాత ప్రమాణ స్వీకారం. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.